ప్రభుత్వం చెప్పంటారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం చెప్పంటారు. మరి నాకు తెలిసి ఖమ్మంలో ఒక ఇల్లు కట్టించిన పాపన పోలేదు బీజేపీ వాళ్ళు. ఆయన 180 లక్షల కోట్లు అప్పు చేశాడు మహనీయుడు. మరి అప్పు చేసి ఏం చేసేవా? ఇల్లు కట్టించావన్నా? పేదవాళ్ళకన్నా పెన్షన్ ఇచ్చావా? పేదవాళ్ళకన్నా హాస్పిటల్ కట్టించావా? పేదవాళ్ళకి ఏమన్నా ఇంకా భూములు ఇచ్చావా? వాటికి ఉద్యోగాలు ఇచ్చావా? ఫ్యాక్టరీలు పెట్టడం ఏమీ లేదు. ఆయనకు ఆదాని అంబానీలు కావాలి. ఆయన ఎక్కడైంది? మొన్న అస్సాంలో 10 ఎకరాలు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆదానికి ఇచ్చాడు. అనేక రాష్ట్రాల్లో లక్షల ఎకరాల భూముల్ని ఆదాని అంబానీ వాళ్ళు కేటాయిస్తూ ఉన్నారు. అట్లాగే అడవుల్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా మొత్తం వాళ్ళు రాసిచ్చి పారేస్తూ ఉన్నారు. అంటే దేశ సంపద అది. అడవులో ఉన్న గుట్టలైనా, మైన్స్ అయినా, అటవీ సంపద అయినా, భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలైనా ఇవన్నీ దేశ సంపద. దేశం అంటే మనందరి సంపద. ఇది మనందరి కోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పేదరికం నుంచి బయటపడి మనందరికి ఇల్లు కావాలి, చదువుకునే అవకాశం ఉండాలి, చదువుకున్నాక ఉద్యోగం చేసే అవకాశం ఉండాలి, అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి, ఉండటానికి నివాసం ఉండాలి, చేయటానికి పని ఉండాలి, మనం కొనుక్కోవడానికి ఆదాయం తగ్గినట్టుగా అందుబాటులో వస్తువులు, సరుకులు ఉండాలి, ధరలు తగ్గించాలి. ఇది పేదవాళ్ళ సంక్షేమం కోసం చేయాల్సిన, ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ